गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు పంపించవచ్చు. అదేవిధంగా జాతక పరిశీలన కోసం కూడా 9866044439ని సంప్రదించవచ్చు. కదలి వివాహాలు, కుంభ వివాహాలు, ఏదైనా సరే జపాలు, హోమాలు, ఏవైనా వేట్ల కోసం అన్నా సరే మనల్ని సంప్రదించవచ్చు. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. అందుకని మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం, మీ బంధుమిత్రులకి పెళ్లి సంబంధాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఉగాది తర్వాత అనే విషయం చూద్దామని. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే కనుక ప్రతి విషయంలోని కూడా మీరు లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. మీ పట్టుదలే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఆదాయం బాగుంది. ఆదాయం గురించి మనం అనుకోక్కర్లేదు. ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో విరోధాలు కలిగేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కాస్త ఆచితూచి వ్యవహారం చేయాల్సిన టైం ఇది. అయితే ఏంటంటే ఉద్రేకపడద్దు, టెన్షన్స్ తీసుకోవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్లో లాభాలు, వాహనాలు అంటే ఏ కారో బండో ఏదోటి కొనుక్కుంటారు. ఆ తర్వాత కుటుంబంలో కూడా కొన్ని విషయాల్లో డిస్కషన్స్ వచ్చినప్పుడు పెరగకుండా ఉండేలా చూసుకోండి. స్థాన చలనం కనపడుతుంది, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అదేవిధంగా చిన్న ఇబ్బందులు ఏంటంటే మనం అనుకున్న చోటుకి మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, అనుకోని చోటుకి కూడా బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా మీరు ముందే ట్రై చేసుకోవడం మంచిది. అదేవిధంగా కొన్ని అంటే విషయాల్లో రాణింపు, కీర్తి ప్రతిష్టలు కూడా కలిగేటటువంటి అవకాశం కనపడుతుంది. కుటుంబంలో సంతోషం, వివాహాది శుభకార్యాలు విషయంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం. ఉగాది తర్వాత ఆగస్టు నెలలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. కొందరికి పదోన్నతి కలుగుతుంది, కొందరికి వివాహం జరుగుతుంది, కొంతమందికి వ్యాపారాభివృద్ధి ఉంది, కొంతమందికి ఆర్థికంగా మహా అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. పదోన్నతి జరిగి ఆనందంతో బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకండి. ఆ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నా అక్కడక్కడ చిన్న అననుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. రాని బాకీలు వసూలయ్యి అమ్మయ్య భగవంతుడా నువ్వు ఉన్నావు, మాకు ఈ ఖర్చులన్నీ కూడా అధిగమించేటటువంటి అమౌంట్ ఇచ్చావు అని సంతోషించేటటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో సంతోషంగా ఉండండి. అనవసరమైన పట్టుదలను మాత్రం తీసుకోకండి. ఇంటా బయట కూడా సహకార లోపం లేకుండా చేసుకోకండి. నిందలు, నిష్ఠూరాలు, విమర్శలు వస్తూనే ఉంటాయి అలా పాసింగ్ క్లౌడ్స్ కింద. దాన్ని పట్టించుకోకుండా మీరు గోల్ పెట్టుకోండి. చక్కగా విద్యార్థులారా మంచి కళాశాలలో మీరు సీట్ సంపాదించాలంటే కష్టపడి సాధించండి. మీరు కూడా అంతే. అందరి మనసులు గెలవాలంటే మీరు మీ యొక్క చిత్తాన్ని శాంతివంతంగా ముందుకు నడిపించండి. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కుటుంబంలో ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఆదాయం కూడా అదే విధంగా పెరుగుతుంది కాబట్టి మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు వ్యవహారాలు కొంచెం వాయిదాలుగానే కనపడుతున్నాయి. అయినప్పటికీ మందే విజయం చివరికి వచ్చేటప్పటికి. తర్వాత చూసినట్లయితే కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకి గతం కన్నా కూడా లాభాలు గడిస్తారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో మీరు ఆశాజనకంగా రోజులు ఉన్నాయి అని అనుకుంటూ అద్భుతమైనటువంటి రోజుల కోసం మీరు ఇంకా
ప్లానింగ్స్ మంచిగా వేసుకోండి, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. మీకు తిరుగులేనటువంటి విజయాలు కనిపిస్తున్నాయి. ఎవరితోటి కూడా వాదనలు వద్దండి. వాదన ఎప్పుడు కూడా సాధనకి పనికిరాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. క్రయ విక్రయాల విషయంలో ఏదైనా అమ్మాలన్నా, మనం కొనుక్కోవాలన్నా మీకు పెద్దవాళ్ళు అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోండి. ఇది ఇంతకు అమ్మొచ్చా, లేకపోతే ఇంకేమైనా రేటు పెరుగుతుందా, లేకపోతే ఇచ్చేయచ్చా, పర్వాలేదా, ఈ విషయాల్లో ఇద్దరు ముగ్గురిని అడిగి అప్పుడు మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి. అంతేగాని కంగారు పడిపోయి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకుని మీరు కొనేది కానీ అమ్మేది కానీ చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణ రోజు వినడం లేదా చదువుకోవటం చాలా చాలా మీకు అన్ని రంగాల్లోని కూడా విజయం సాధించడానికి మేలు కలిగిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోవడం, శ్రీరామ శ్రీరామ అనేది వ్రాతపూర్వకంగా రోజు 16 సార్లు రాయడం తప్పనిసరిగా మీకు అన్ని విధాల మంచి పరిస్థితులకు తీసుకువెళ్తాడు శ్రీరామచంద్రుడు. అందువల్ల విజయ పరంపర అందుకోవాలంటే విష్ణు సహస్రనామాన్ని వినడం, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, బుధవారం పూట గోవుని సందర్శనం చేసుకుని ముమ్మారి ప్రదక్షిణం చేసుకుని దానికి ఆహారం తినిపించి బుధవారం నాడు పేదవాళ్ళకి ఎవరికైనా సరే ఆహారాన్ని దానం చెయ్యండి, ఆకుకూరలు దానం చెయ్యండి, ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయండి. అన్ని విధాలా కూడా మీకు శుభం కలుగుతుంది. చక్కని లాభాలు గడించి ఇంట్లో వివాహాది శుభకార్యాలు అయ్యి బ్రహ్మాండంగా ఉద్యోగంలో కూడా పదోన్నతి పొంది అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి జై శ్రీరామ్ అనుకుంటూనే ఉండండి. జై శ్రీరామ్.